అందరికీ నమస్కారం. ప్రపంచ శాంతికి, పంచభూత శాంతికి, విశ్వ మానవ కళ్యాణం కొరకు అనేక పూజ, అభిషేక హోమాదులు నిర్వహించిన విశ్వశాంతి దీక్షాపరులు, స్వయంభు సాలిగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతులు, పరమ పూజ్య బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గురువు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. గురువుగారు గత అనేక దశాబ్దాలుగా మహాశివరాత్రి గురించి ప్రతిసారి కూడా పూజలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరి దీని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమ శివాయ. తల్లి గురుగారు, మహాశివరాత్రి అంటే మామూలుగా చాలా మంది ఆ శివుని లింగానికి పూజలు చేయడం, ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే కేవలం శివరాత్రి అనే కాదు, సర్వసాధారణంగా ఎక్కువగా లింగానికి మనం పూజలు చేస్తూ ఉంటాము. శివునికి చాలా తక్కువ. అయితే మీ కార్యక్రమంలో ప్రత్యేకంగా శివుని యొక్క ఆకారాలు, శివ ప్రదర్శన ఏర్పాటు చేశారు కదా. అంటే ఏ ఉద్దేశంతో మీరు దీన్ని ఏర్పాటు చేశారు? ఈ శివ ప్రదర్శనలో ఏవి ఉంటాయంటారు? అంటే ఇక్కడ మనది కార్యక్రమం శంభో స్వయంభో జప ధ్యాన అభిషేక జాగరణ మహోత్సవం ఫిబ్రవరి 15వ తారీఖు ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోతుంది. అయితే ఈ యొక్క స్టేడియంలో మనం చేస్తున్న ఈ జప జాగరణ శివరాత్రి మహాశివరాత్రి ప్రోగ్రాంలో ప్రత్యేకంగా వచ్చే వ్యక్తులకు ఆ శివరాత్రి రోజు అందరూ కూడా జపంలో ఉంటారు, ధ్యానంలో ఉంటారు, ఉపవాసంలో ఉంటారు, ఒక దీక్షలో ఉంటారు, ఆ పరమేశ్వరుని చూడాలనే ఆతృతలో ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడు అద్భుతమైనటువంటి చిత్రమాలికలను అక్కడ ఉంచడం జరుగుతుంది. వేలాది శివభగవానుడిని అనేక రకాలు మన దేవాలయాల మీద ఉన్నాయి కానీ అనేక చిత్రాలు శివుడు ఎన్ని రకాలుగా మనకు కనిపిస్తాడు అనేది అక్కడ మనం చూపించడం జరుగుతుంది. కాబట్టి అది చాలా మంచి థ్రిల్లింగ్గా ఉండబోతుంది అన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో శివుని ప్రదర్శనతో పాటు అక్కడ శివలింగాల ఏర్పాటు కూడా ఏమైనా చేశారా? శివలింగానికి అభిషేకం చేసుకునే అవకాశం, వేలాది సాలగ్రామాలకు అభిషేకం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామమ్మా. అన్ని శివలింగాలను దర్శించే అవకాశం కూడా ఉంది. అయితే ఇంకో డౌట్ ఏముందంటే, శాలిగ్రాములు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఏదో అంటారు కదా. మరి ఆ శాలిగ్రాములు మహాశివరాత్రి శివునికి ఇక్కడ ప్రదర్శించడం అనేది చాలా మందికి సందేహం. ఇది చాలా మంచి క్వశ్చన్ వచ్చింది నీకు. అంటే నువ్వు ఈ ఇంటర్వ్యూలో ఇన్వాల్వ్ అయ్యావని అర్థమైంది. చాలా గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ మేము కైలాసం అంటే మన మానస సరోవరం దగ్గర నుంచి కానివ్వండి, ముక్తినాథ్ దగ్గర నుంచి కానివ్వండి, నేను ఎన్ని చోట్ల హిమాలయాల్లో అనేక దశాబ్దాలుగా తిరిగి సేకరించిన ఎన్నో ఆ యొక్క సాలగ్రామాలను సేకరించిన వాటిలో అనేక శివలింగాలు కూడా రావటం జరిగింది. నా దగ్గర ఇది నాది త్రిశక్తి పీఠం నాది. అంటే శివ త్రిమూర్తులు అంటే ఈ త్రిశక్తి అంటే ఇక్కడ విష్ణు భగవానుడు, శివ భగవానుడు, అమ్మవారు, అలాగే షణ్మత సాంప్రదాయంగా ఉంటారన్నమాట. పంచాయతన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహితంగా మా పీఠం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ సాలగ్రామాలన్నిటినీ కూడా వాటిలో కూడా శివలింగ సాలగ్రామాలు ఉంటాయి, అనేక బాణలింగాలు ఉంటాయి, సాలగ్రామాలు ఉంటాయి, వాటిలో బాణలింగాలు ఉంటాయి. అలాగే శివలింగ సాలగ్రామాలు కూడా నాకు శంకరాచార్యులు వారి యొక్క దివ్య దర్శనం, స్వప్న దర్శనంతో ఆయన గైడెన్స్తో ఫలానా ప్లేస్లో ఆ యొక్క గౌరీకుండలో ఒక చోట ప్రదేశంలో తవ్వితే లభించినవే 3 శివలింగాలు ఉంటాయన్నమాట. వాటిని పంచభూత శివలింగాలుగా మనం అక్కడ నందీశ్వర పూజ సేవలో వాటిని ప్రదర్శన చేయడం జరుగుతుంది. చాలా ప్రత్యేకమైన శివలింగాలు వాటికి. అలాగే స్ఫటిక మరకత లింగానికి అభిషేకాలు ముఖ్యంగా జరుగుతాయి. వాటితో పాటుగా ఈ సాలగ్రామాలన్నిటికీ కూడా జరుగుతాయి. ఇప్పుడు దాదాపుగా ఒక 1000 శాలిగ్రామాలు మీరు ప్రదర్శన చేస్తున్నారు. వేలాది. కానీ మనం ఒక కౌంట్గా 1108 నదీ తీర్థాలుగా, 1108 వనపూలికల మిశ్రమ అభిషేక జలాలతో మనం చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రోగ్రాం అంతా కూడా 1108 నిమిషాల ప్రోగ్రాం అనమాట. సో మీరు ఒక కౌంట్ అనేది ప్రతిదానికి కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. అంటే నా సర్వీసెస్లో అన్ని యాడ్ అయినాయి. అన్ని రకాల మూలికలు, అన్ని రకాల నదీ జలాలు, ఎంతోమంది భక్తులు కూడా కలెక్ట్ చేసినాయి. కొంతమంది ఉన్నారు. నదీ మాత అని ఒక మాత ఉన్నారు. ఆమె తన జీవితం అంతా నదుల దగ్గర, జలపాతాల దగ్గర, లోయలు, పుట్టల దగ్గర
ఎన్నో వాగులు వంకలు ఎన్నో ఆమె సేకరించారన్నమాట. వాటన్నిటి నుండి సేకరించినవి నాకే ఇచ్చారు. 400 జలాలు ఉన్న వాటిని నాకు ఇవ్వటం జరిగింది ఆమె కూడా. అప్పుడు నేను భక్తి టీవీలో కూడా మేము అంటే ఈ నక్షత్ర కలశాపి పూజ అని మేము శివరాత్రికి, అలాగే కార్తీక మాసంలో కాశీలోను, ఇక్కడ హైదరాబాద్లోను ఎన్నో విశేషమైనటువంటి హోమాలు నిర్వహించాం విశ్వశాంతి కోసం. వాటికి వినియోగించేవాళ్ళం అనమాట. అవన్నిటిని మా దగ్గర స్టోర్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పుష్కర తీర్థం కలెక్ట్ చేస్తాం. అసలు పుష్కర తీర్థంలో లక్షలాది నదీ జలాలు కలుస్తాయి. కాబట్టి అసలు ఈ 1108 అనేది ఒక నోటి అంకె మాత్రమే తప్పితే అనేక జలాలు మనకి పుష్కర తీర్థంగా, కుంభమేళా నుంచి తీర్థాలు ఇవన్నీ కూడా మేము సేకరించాము. ఇప్పుడు కుంభమేళా నుంచి సేకరించాము ఆల్రెడీ. అలాగే హిమాలయాల నుండి నేను సేకరించిన వాటిని ప్రజలందరి మీద, భక్తులందరి మీద అక్కడ స్ప్రింక్లింగ్ చేయడం జరుగుతుంది. ఓకే. చాలా అంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు నేనైతే కని విని ఇన్ని కార్యక్రమాలు అయితే మొదటిసారిగా గురుగారి మాటల ద్వారా ఈ ఇన్విటేషన్ ఇందులో ఉన్నటువంటి దాని ద్వారా నాకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మీరందరూ వీటిని ఎవ్వరు కూడా మిస్ కావద్దని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా హాజరు కావాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు గురుగారు. శుభం భవతు మే సదాశివం.